తన మహాదయను నను గణించెను. కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని ఏ రాగమో తెలియదు ఏ తాళమో తెలియదు ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా 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 ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయా వేదనలలో విశ్రాంతివై వెన్నంటే నిలిచావయా జీవితం నీదయా నాదన్నదే ముందయా నాకున్నదంతా నీవే కదా యేసయ్యా 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 చేతితో చేసావులే నీ రూపమిచ్చావులే నా చెంతకే చేరావులే నా సొంతమయ్యావులే మాటలే లేవయా అర్థమే కాదయా ఈ శిల కోసం బలియాగమా యేసయ్యా 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 పునరుద్ధరుడా నీకే మహిమా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ వివాహం అనేది నీవు ఏర్పాటు చేసిన వివాహం నాయనా. ఈ వివాహ కార్యక్రమంలో బంధుమిత్రులను శ్రేణులను సేవకులను సేవల దాంట్లో ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా నీ సన్నిధానంలో కూర్చునేలా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ వివాహ వేడుక ప్రభా నీకు మహిమకరముగా దీవెనకరముగా జరిగించాలని ప్రభా ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుండగా పాటల ద్వారా నీ నామం గర్వపరచబడాలి, ఆరాధన ద్వారా నీ నామం గర్వపరచబడాలి. ఏదో సహాయం దయచేయమని వివాహం అంతటిలో ప్రభా మీరు తోడుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతకలాడిగా వేడుకొని ఈ ప్రార్థన మీకు సమర్పించి మేము పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తోడుగా అండగా ఒకరికి ఒకరు
సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సఖి
చేయని మధ్యత నుంచి 26 వరకు మన ఇష్టమైన మరి అనుష సాధువులు చదివిస్తారు. అనుష మరి ఆది కాలంలో 2వ అధ్యాయం 5వ ప్లీజ్ రైట్ I was on the ఇట్లా was I you know that's one love of the country just everything ఆది కాలంలో 2వ అధ్యాయం 18 నుంచి 26 వరకు from మరియు దేవుని ఎక్కువ అధ్యాయము 21 నుంచి 32 క్షణముల వరకు పెళ్లి కుమార్తె గారు మంచి వచ్చిన ఎవరైనా ఉంటే వచ్చి సర్వసిద్ధంగా ప్రభు పెద్ద మొదటి పెళ్లి కుమార్తె తరపున నుంచి దేవుడు మనకి చూసుకుంటాం. ప్రభుత్వ చూసుకుంటాం కాబట్టి ఏదైతే వాడుతుందో ainda quero నుంచి చెప్పిద్దాం. స్త్రీలారా మనము వేసి పురుషులతో క్రీస్తు సమాజం శిరస్సులో అవుతాము. పురుషులు ఆయన శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తు శరీరంలో రక్షించబడినారు. సర్వం క్రీస్తులకు లోబడినట్లుగా వారిని కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించు. పరమనే క్రీస్తు సంఘమును ప్రేమించి అవి భయమైన మొదలైన అట్టి మరి ఏదైనా పరిశుభ్రమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మైత్రిగా సంబంధం ఆయన ఐదు దాని అనుభవించబడండి. వాక్యంతో సాధ్య దాన్ని వ్యక్తపరిచి పరిశుభ్రపరచుటకై దానిలో బంధువులను అప్పగించుచుండు. అటువంటి పురుషుడికి అవకాశం సొంత శరీరం పోయి తమ మహిళను ప్రేమించబోతున్నారు. తమ వారిని ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరం రక్షించేవాడు ఎవరు లేడు కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకోను. మనం క్రీస్తు శరీరంలో అవుతున్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించి సంరక్షించుకున్నాడు. ఈ హేతు చేత క్రీస్తు తన ప్రతినిధి నిర్మించి తన భార్య నష్టపోయాడు. వారి మగదు ఈ మార్పు కోరలేదు. అయితే క్రీస్తు సగం చూస్తున్నాం. వీటికి ప్రియులని పురుషుడు తనలోనే తన భార్యను ప్రేమింపబడని భార్య తన భార్యను కలిగినట్టు చేయించుకోవాలేమో దేవుడు తన పశువార్తని ఇష్టపడి good things of cool shit and confidence. Rodando lalligali ahzanaki pastor God ujarin. Esse aí no meio. Esse no aveva amano filone. Nasharan meio. Esse kali badi aksharan meio to check about. Esse amano amma nadu yelani nadu yelani ayana nalli kalachara I need to set the dedication. You can be your name is no more material. I do not want to swing it. It is you. I want to be able to make sure that I can understand it. While I'm also my point, I would write my default. We don't see. Did you already have another page for the open and everybody? But it is going to wait. The action was still. I need to move each way pointer. By the time thanks to the enemy. Meaning the presidency aid for the event plan. The option as a mayor may be able to substitute. I need to temporarily make it on PhD. Writing article. Once the country the option as a report scheme. Then in particular owner certificate. Double asking for you. We even be eager to watch the answer and story to learn. Then say it. The name of it. AC is mixed up heavy, and human fire pedestrian, and the garden, and Krishna already is found in and a turn army, and you, and a mother, and the hero, I am not a lady, you can get a sound in the sweet fire. It is a hero of me. They were in a Roman march తీరుగా తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషములు దేవుని వాక్యములు ధ్యానం చేసుకోబోయే ముందు
మన నచ్చన ఉన్న సావుతులు ఉన్నారు. మరి కద్యవారం నుంచి వచ్చిన మరి శరత్ పాక వచ్చి ఒక 3 minutes పాయింట్ క్రీడించగా నేను తెలియజేస్తున్నాను. చేస్తూ సేవలలో కూడా ఈ సంఘాన్ని చేస్తూ ఒక చిన్న విషయానికి నడిపిస్తాం. ఇక పేద సృష్టిలో వివాహమైనటువంటి అద్భుతమైనటువంటిది పవిత్రమైనటువంటి. ఎందుకంటే ఇది ఏదైతే ఏర్పాటు చేస్తుంది ఆలోచనలో ఉపయోగించినటువంటి ఒక స్థాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గౌరవించాలి. ప్రత్యేకంగా ఈ విషయాన్ని అర్థం చేసి ఏ ద్వారా ఈ అలంకార సంకల్పం ఒక విధంగా కట్టబోతున్నట్టుగా మరి దీనిలో దేవుడు ఈ స్థితిలో రక్షించడాన్ని ఈ గడుపులా ఉన్నట్టుగా ఏ విధంగా రక్షితమైనట్టుగా చేస్తూ కుటుంబానికి గొప్ప ఐసోపంగా ఇప్పుడు తీర్చిదపడమని మాట్లాడేస్తాం. దేవుడు అబద్ధం జీవిస్తుగా కుమారి యొక్క అంకుల నన్ను యేసు బాగున్నాము. యేసు ఉండే మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఇష్టపరుస్తున్నటువంటి మాకి స్త్రీల కూడా శుభం తెలియజేస్తున్నాం. ఒక నాడు తెలియజేయాలని ఆశీర్వాదాన్ని దేవుని నామములో నుండి ఎమోషనల్ మొదటి జరిగించాను. ఎనభై వాకానికి భార్యలు దయచేసి ఆలోచించవలసిన అవసరం. ఇది అతిశయిస్తే నీవు బోధించగా చెప్పకూడదు. దానిలో అన్ని రకాల నీవు జాగ్రత్త పోదు. దైవాన్ని అది దాన్ని ధ్యానించడం నీ మార్గంలో వర్తిగలిస్తూనే చక్కగా ప్రవర్తించుకో. వెనచుకోను జరగాలి మాట్లాడే ఈ మార్గంలో వారి జీవితము వర్తిగానే చక్కగా మారింది. దేవుని వాక్యంలో దేవాలయం ప్రవర్తించలేని ధ్యానించాలి. తగ్గుడు దేవుడు నిర్దేశించినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ దేవునికి మహికంగా ఉంది. వారి జీవితాలు కనుక ఈ వివాహంలో ఇంత గ్రాండ్గా ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని వీటన్నిటి దేవుని వాక్యానికి ప్రార్థన వాళ్ళకి నాకు చేసుకోవాలి. గర్భమానం తెలియజేసినట్లే వాళ్ళు కూర్చోవాలంటే వాళ్ళు ముసలైన పిల్లలు ఆ ముసలైన దగ్గరికి వాళ్ళు పెళ్ళి వాళ్ళు అవసరం పెళ్ళి మీద అది ఉదాహరణ probably what I'm sure to the there's to be here. That we shall be up fighting is far. In the video that there's the day you should know when it comes up for any but Sagal Liverpool Gate in Molly really goes already is special. They government of the city they know. The question you're going to speak to like so very ready.
మనల్నిగా ఈ బిడ్డలైనా పాపం పెట్టింది దీనికి కోరిక దీనికి స్వరూపు దీనికి మహిమ దీనికి ఆనందం యాజకీజిగా విత్తనాలిచ్చే చెట్లు తమ జాతి ఎలా కలుగు చేస్తాయో పక్షులు తమ జాతి ఎలా కలుగు చేస్తాయి. ఈ బిడ్డల కృప మరి ప్రేరమే బిడ్డలు తెలుసు. ఈ ఇద్దరు ఏకీభవించి వానిలో ఉన్న దైవత్వాన్ని ఆ దైవ భక్తిని ఇంకా కనాలి. అంటే వాళ్ళతోనే భక్తి అవ్వద్దు. సహోదరి రక్తపు వానికను అలాగే ప్రశాంతి గాని అలాగే సహోదరి తలుపులో వారు ఎలా అయితే దైవ క్రమాల్లో వాని కలిగిన భక్తి నుంచి పిల్లల్ని పొజిషన్ తెచ్చారో వీరిలో నుండి దేవుని కృప వీరి పిల్లలకు విస్తరించాలి. వీరి మీద ఉన్న దైవ ప్రభావం వీరితోనే ఆగిపోకూడదు. ఆదాములో ఉండి హవలో ఉండి మీరు ఫలించని విస్తరించని దేవుడు ఎలా చెప్పాడో ఈ కృప వివాహం ద్వారా మరి ఎక్కువగా విస్తరించబోతుంది. ఆమె వీరి ఆస్తిలో విస్తరించును గాక. అలాంటి కృప దేవుడి వాళ్ళని దైవజనుడిగా మనసాన్ని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన ప్రభుకి దైవ సేవకుల కృతజ్ఞత తెలుపుతూ ఈ వివాహం బిడ్డను ఘనముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా శుభవచనాన్ని ముగిస్తున్నాను. Ang pasyaru Bontanaro Buchanini. నాకు తెలిసిబెట్టే అలాగే శ్రీలంకలో siya iralu parang తెలిసిబెట్టే ఎందుకంటే ఇద్దరు కూడా ప్రార్థనాపూర్వకంగా మనిషి మీతో ఎదిగిన వ్యక్తులు అలాగే తల్లిదండ్రులు కూడా అదే పరిస్థితుల్లో వేసిస్తున్నారు. అయితే ఈ వివాహానికి ఒక 3 మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు వివాహ సాంప్రదాయ జీవితంలో సకిరించిన వారిపై వేదిక పెరిచి నన్ను కృతజ్ఞతగా కలిగి ఇంకే వివాహము అడిగిపోయి వివాహం జీవితంలో మరి ఇటువరకు అది చాలా మరి అంతగా పెరిగి మరి శ్రీలంక మళ్ళా ఉన్న ఇది చూసినట్టే మీరు ఎక్కడైతే పెరిగిందో అదే కాలం ఎక్కడ కూడా అదే కరింప తెలుసుకుని పెరిగి అలాగే దేవుడిలో సామరస్యం కలిగి విన్నప్పుడు దేవుడు మూడు వ్యక్తిగా ఇద్దరికి చూడకుండా చేసినట్లయితే మనిషి కాదని అరకు సాధ్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. చాలా మనకి గమనించండి ఈ వ్యవస్థ అది పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా గమనిస్తున్నాం. మరి మానవ సాక్షిలో ఈ ఎలా ఉంటుందనేది మనం ఒకసారి గమనించి తెలుసుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలు ఒక తల్లి నా వెళ్తుందట మమ్మీ పెళ్లితో ఎందుకు తల్లి వస్త్రం వేస్తుంది పెళ్లికి ఎందుకు బాగా వస్త్రం వేస్తున్నారో చెప్పినంట. అంటే పెళ్లికి తల్లికి వస్త్రం వేస్తుందని దాని కాలంలో పెళ్లికి మరి అందుదాన్ని మరి పెళ్లికి వస్త్రం వేస్తున్నారని అడిగితే ఎట్లా ప్రాణం ప్రారంభమయ్యాయి. అదే ఇది ఒక పుస్తకంలో జరిగింది. అదే జస్ట్ జోకే అది కాదు. ఆత్మీయ జీవితంలో ప్రేమించేవారు మరి వారు పవిత్రమైన విషయం అయినప్పుడు మరి ఇప్పుడు
거기 예수 그리스도와 주시는 바라다 시기를 주시고자 만약에 오늘 하나님과 이 lampada kawaye waktu 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 sana itu juga ame kalau sih ini kalau beristirahat kita lihatnya mereka masih merawat yang sudah mereka coba ini orang ini semua orang itu hanya kalau siapa yang itu 내 혹시 아니라 이 모든 고비가 나오는 세이머나 아버지의 바닥구마를 보여주어라 내가 다니는 수호야 이것들이 이끌어가고 액션을 다니기 고비가로 나가다니 무화과를 양쪽다 안전하게 말이 안나니까 저비기라는 가는데 Berapa itu satu kios kasih akan bersih apa yang aku ini orang nanti aku ini orang kedua dia mengenai kemudian waktu kali ini mungkin ini lagi satu sih mungkin ini lagi satu sih mungkin Yesus itu lagi satu sih ini kita dari sini itu dalam berlari bertemu yang ada itu di sekitar lagi itu dengan yang disebut sampai ini sampai datang hari ini ini kata Dili bagi pagkadalunga iwas sendiri bersih mereka nalagay buat ternyata hal apa yang Kalau anak diri pun kasar pasir juga orang justru nabi. Ama ini persai itu tentang pasal itu sebagai kebiasaan dan jangan saya. Asal jadi ini siapa lagi? Supaya jadi haleluya, haleluya. Aman segini begini, antara orang yang seperti kalau kita pilih saya, itu orang orang sudah kita berpikir dan semuanya lahir juga kita ini dari proses terkait wajah yang ada sadar terpenuhi selalu ayat ini tercemaya wajah yang bukan kita ini lalu begini hasil yang kala akhir berda orang sadar selalu orang bersama dengan orang dewiki banyak sekali nasi yang ini segala saat ini mungkin baru Yesus orang berpamit kami pendidikan lagi pendidikan coaching sudah jalan betul. Pendidikan kita coaching dia lagi. Kita pendidikan itu sampai apa orang kita ini suatu dari mana ada yang berkomentar ni yang kan bisa nama kita juga boleh berbuat di show asal. Itu kan sih coaching ini wajib sekali menawar sendiri wajib sampai apa terjadi kalau tadi ketika penonton juga dari posnya mana cerita ini sekarang dia bertanya bertanya lagi siapa yang asal baik awal sekarang penonton juga sekarang dia berdua awal semari penonton juga berarti wisdom ini yang dia sekarang beliau kalau balik dia orang jadi berbohong pendidikan berpenjam Kumar alagi singkatnya wali hidup berbuat berisal yang waktu Kumar ini mungkin justru ini adalah Kumar berapain sudah sido yang punya saya itu yang ada di bawah kita itu sebenarnya dia seperti kalau juga walau ini bersama Kumar yang seperti bersama Kumar IPL bersama Kumar kalau tidak dia yang berpikir Mari bahasa pada manusia, siapa manusia, orang manusia lain yang manusia awal. Ini kita semua setiap kita nak orang ini yang pernah saya ini all Islam. Ini orang yang kita mari mahu lalu negara. Ini mohon disahkan. Ini adalah bagai cuma yang kami setiap sumisi wajib sama dari seluruh kali మామూలు కానీ చాపు కొట్టింది తెలంగాణ ఏదైతే ఇప్పుడే కొంచెం అవి పాటిస్తే కనుక భవిష్యత్తులో వాళ్ళ నిద్ర వచ్చిన
మీ ఆవిడని అర్థం చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయమాకు. ఆవిడ మనిషిని అర్థం చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయమాకు. ఎందుకంటే ఆడవాళ్ళు సత్య అర్థం కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఋషులు కానీ మా అమ్మ నేతలు కానీ వాళ్ళ చెట్టు మీద కావాల్సిన భార్య అర్థం కావాలి. కనుక మీ భార్యని అర్థం చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేసుకోవాలన్నా వాళ్ళ అర్థం కాదు. మొదటిసారి ఎన్నోసార్లు చెప్తాము, ఆమెకి ఎదుట మరొక స్త్రీ బాగున్నారు అనేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ బాగుంటారు నమ్మకం మనకి 40 రోజులు లెక్క కావాల్సింది, కానీ నేను జీవితాంలో లెక్క కావాల్సింది. కనుక వాళ్ళు బాగుంటారని ఎక్కడ చూసుకోవాలి. వాళ్ళు నువ్వే నువ్వే బాగుంటా, నువ్వే స్థిత మా తెలియ తెలపని అని ఇప్పుడే ఆమె చాలా సంతోషపడుతుంది, ఇక్కడ సంతోషం బాగుంది. కనుక ఆ రోజు వేరే స్త్రీలో పడమే ఇది రోజులో చాలా ఇది ఎందుకంటే అనుభవం దేవుని స్థితి కలిగి కాక. మూడవది దేవుని సంగమా మీరు బతుకున్నా. మూడవది ఆ పూర్వకోటి మెనప్పుడు సాక్షిగా కొంచెం ఆటలు కోడినప్పుడు కొంచెం ఉప్పు కావాలి, కొంచెం పంపాలంటే పొగలో నీకంటే 90 సూపర్గా ఉంటుంది కదా. ఇక సైకిల్లో వేసి మొక్కకి పడిపోతామండి. కనుక కొంచెం ఉపయోగమైన కాలం వెళ్ళిపోయిన చాలా నీకు చూడని చెప్పాలి. అప్పటికే చక్కగా ఉండేది, లేకపోతే కనుక అర్థం కూడా లేదు. కనుక ఇది చక్కగా భావించవలసిందిగా ప్రభావం పెంచుకే భావం చేస్తున్నాను. ఒక పెళ్ళైన సహోదరికి నాకు అప్పుడు అడిగినంత ఏమంటే ఇప్పుడైతే ఒకటే ఇంగ్లీష్ చేసుకుంటున్నాను, కంప్లీట్లీ ఫినిష్ ఆడమని చెప్పవా అని అడిగిన అర్థం మాట్లాడిపోతే అనేసి వెంటనే ఆ భక్తుల కంప్లీట్ అంటే నీవు చేస్తున్నావు కదా, కంప్లీట్ అవుతుంది. ఫినిష్ అంటే నేను ఇది చేస్తున్నా కదా, నా ఫినిష్ అవుతుంది. అంతే ఎవరు చెప్తున్నా కనుక నేను ఫినిష్ అయిపోలేదు కానీ ఈ రోజు నుంచి మీకు ఆనందమైంది. కనుక సంవత్సరం చిన్న వస్తేదమ్మా 8 మనకి పెళ్ళి 8 సంవత్సరాలు ఒక్క గొడవ రాలేదు అన్న శరీరం. ఒకవేళ తెల్లని కావాలి పెళ్లి అంతకన్నా మరి పెళ్లి సంవత్సరాలు ఒక్క గొడవ చేయగలుగుతారా? సంవత్సరం వస్తా ఉంటే అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ ఆటోలో ఎక్కడికి అక్కడ అడ్జస్ట్ అయిపోతాం. ఈ సంవత్సరాలు ఒకసారి దేవుడు కనుక సంవత్సరం అంత సాగిపోవాలి. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి దైవికంగా మీరు కూడా ప్రేమాలు ఆప్యాయలు వాక్యంతో మీ సినిమాలు కనుక్కొని ఆయన ఆడవడంలో నువ్వు అత్యాశించుకోవాల్సినట్టుగా మీరు కూడా ముందుకు వెళ్ళాలని అమలు చేస్తూ వివాహం వెళ్ళి మాట చెప్పేసి ముగిస్తాను. అమలు దయచేసి గమనించండి. స్త్రీలుగా అవరు పనికి అలాగే తల్లిదండ్రులు మాట చెప్తారు. సంవత్సరాలు చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అడ్జస్ట్ అయిపోవాలి. నువ్వు వెళ్ళి చెప్పి వాళ్ళని చెప్తే వాళ్ళు ఇరుగు ఏంటంటే కనుక సంవత్సరాలు సాకిన పనులు ఆగిపోయి సంవత్సరాలు అనేది వస్తామని. కానీ మీ ఇరుగులో 3వ వ్యక్తి పరిశుభ్రాలు దగ్గర ఉండాలి. 3వ వ్యక్తి కనుక ఎంటర్ అయితే కనుక సంవత్సరాల పనులు ఆగిపోయింది. కనుక వాళ్ళు ఇరుగురు స్త్రీగా వదిలేయాలి. కనుక సమస్య భర్తలు సమస్య వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు ఉండాలి. ఎందుకంటే మీరు ఇరువురు కూడా దేవునికి వెళ్ళి ఆయన చెప్పుకుంటే పరిష్కారం ఆయన చూపిస్తాడు. కనుక ఆలోచన తెలుసుకోవాలి, ఇది గ్రహించుకోవాలి, ప్రార్థన చేయడానికి తెలుసుకోవాలి, రీడ్ బైబుల్ గమనించాలి. ఈ 3 సీజన్లలో చేయగలిగితే రాబో కాలంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించగాక. ఆనందంలో రాబో కాలంలో ఒకే కంపులో నలుగురు మోపిల్ని కమ్ములు నిర్వహిస్తుగా ఆలోచించుకోబోయే ఇది ఆలోచించబడాలని ఏమైనా వివాహం ఫలించి అభివృద్ధి చెంది భూమి నుంచి విస్తరించింది. ఇప్పుడు దేవుడంటే సమస్యలు ఆమె దేవుడిగా
ఆమె సిగలో వంటిలో నేను చిగోలు కలిగి ఉంటారా మంచి సంగమా నేను వివాహంలోకి వెళ్తున్నాను అందుకు జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు మొదటిగా ఉన్న చిరంజీవి చిరంజీవితో అతని వ్యక్తి పెరిగిన స్త్రీలుగా ఇరు కుటుంబాలను ఇరు పిల్లలు ఏమి వెళ్ళిన శుభములు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వివాహం ఎందుకు చేసుకోవాలో దాని ఆశిష్టం లేదు. అపోస్తుడైన పౌలు సత్యాన్ని వర్ణించాడు. చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు కాలంలో జరిగిన వివాహంలో జరుగుతుంది. దాని భావములను తెలియపరచు అపోస్తుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం గొర్రెల వివాహములను క్రీస్తులను సంఘమును గల మానవులతో కూడిన ఏకత్వమును సూచించు సమాధానం తెలియవచ్చు. ఇది జీవిత కాలం గురించి తనలో చెప్పి సృష్టి ఆనంది వారిని పురుషులను సరిగా అన్నది కలగజేసేది. ఈ 7 నిమిషాల పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తులు వారెల్లరూ ఏక శరీరమే ముందు కనుక వాళ్ళు ఇద్దరికి ఉండగా ఏక శరీరమే ముందు. కాబట్టి దేవుడు చదవవలసిన వారిని మనుషులు వేదపరచాలని వారు చెప్పినారు. కాబట్టి ఎవరైనా శరీరాన్ని హెచ్చలను పోయినను తృప్తిపరచడానికి ఆలోచన లేకుండా చూడగల చేయాలి. తగిన రీతిగా తెలియని భయపడుతుందో దేవుని అంగీకారంగా వివాహం ఉద్దేశంలో కలగొచ్చు వివాహం ఇది ఆపోసనకు చెబుతున్నారు. అలాగే కంచి మొదటి దేవుడు తన సిద్ధ ప్రకారమైన మనుష్య జాతి పొందుతూ భయమును శిక్షణను ఆయన పరిశుద్ధ నామమును మహిమకరముగా ఎంచబడుటకు ఈ వివాహము ఎంచబడుటలో ఏర్పడి ఉన్నది. మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక ఉన్నది దేవుని నామకమైన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి ఎక్కువగా క్రమపరచబడుటకు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలవబడిన వారు అందులోనే ప్రజలుగా జీవించినట్టు ఇది ఏర్పడినది. మూడవ హెచ్చరిక. సుఖ కుటుంబంలో ఒకరిను తోడుగాను సహాయగాను ఆదరణగా పొందినట్టు ఇది ఏర్పడినది. నాలుగవ హెచ్చరిక. వివాహము ఘనమైనదిగా ఎన్నిసబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన ప్రాణికి ఏర్పడమైనది. ఇది నిర్ణయించబడినది. మీ సకమా ఈ 5 కారణాలు బట్టి మమ్మల్ని వివాహం చేసుకుంటున్నారు కనుక ఈ యొక్క హెచ్చరిక ఉపయోగించడం జరిగింది. మూడవ ప్రకటన జాగ్రత్తగా వెళ్ళి 2 ప్రకటనలు ఆవరణ సంఘములైనవి. మూడవ ప్రకటన బయటగా తెలియపరుస్తున్నారు. అని ఎదుగుతాం ఈ పరిశుద్ధమైన జీవితంలో సర్వమనుషులకు ఇది పరిశీలించాలి. వీరు సర్వమనుషుల సరిహద్దు ఎవరైనా అనే పరిశుద్ధమైన జీవితంలో సర్వమనుషులు ఇప్పుడు మర్చిపోవాలి. వీరు సర్వమనుషుల సరిహద్దు ఎవరైనా న్యాయమైన కాపాడగలిగిన ఎప్పుడైతే తెలియజేయవచ్చు ఏది ఇక్కడ ఎప్పుడైతే పొందవలసింది. వీరు వివాహం జరగగా మీ అందరి సహోదరుల పేరు కనుక మీ యూనియన్ సరైన సామని దేవునికి మరి అంటే ఆయన చెప్తే ఓకే సగం అంటే నేను సగం అనుకున్నాను. ఇష్టం నేను స్తోత్రం. అల్లెలూయా.
మంచి ప్రత్యేకంగా వాళ్ళ ఈరోజు సభని అందరూ మంచి వివాహాన్ని కలిగి ముందుకు కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. మంచి ఇద్దరు లేచి ప్రమాణం చేశాను. ఇద్దరు లేచిన భరత్ కుమార్ అన్న మీరు ఈ స్త్రీ వివాహం చేసుకునేందుకు ఏ విధంగా సహాయించున్నావా? సమర్పించుకోవాలి. ఎక్కడ సంబంధించుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఏంటి ఉదయ్ ఈమెను ప్రేమించి ఆదరించి సుఖములను సాక్షించి మీ ఇద్దరు బ్రతికి రాము ఇద్దరు ఎవరిని ఆశించగా ఏదోటి కాపురం చేయగా అది సాగులైతే కాపురం చేయడంలో ఇది కాపాడుకు ఇది పాత్ర చేయడం మామూలు చేయాలి. మన మాధవి స్త్రీలతో కాపురం చేయడం స్త్రీలతో కాపురం చేయడం ఆ ముందుగా సమయంలో పోతున్నాను. అమ్మ వచ్చి ధైర్యంగా ఈ ఋషుని బాగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ క్రోస్తు నామములో జీవించదమా? జీవించండి. వెరీ గుడ్. ఈయన ప్రేమించి ఆదరించి గమపించి శుభలోకములను సంరక్షించి మీరిద్దరు బ్రతికిరాము ఇద్దరు ఎవరిని ఆశింపగా ఈయనని పాపంలో చేయవా? Very good. You don't have to know open institutions and almost short ways to return to Kaka. Hallelujah. మంచిది చేతులు పట్టించే కార్యక్రమాన్ని భక్తి కలిగినది. అలాగే స్త్రీలపై కలిగినది శరీరంగా చేస్తున్నారు. మీకు ఎందుకంటే What responsibility? Understand? yes, so Realize. Galilee. Stay from now. That's inshallah. More about it. Children. రత్నకుమారి మీకు ఇస్తానేనా? నేను ఇస్తాం చాలా అన్లిమిటెడ్ అంతేగా. నేను ఇస్తాం నేను అన్లిమిటెడ్. ఓకే అలాగే ఎంత ఇస్తాం? అమ్మ మేనేజర్స్ మీ అందరి మీద ఇంటికి తీసుకెళ్తానికి నీకు ఇస్తారేనా? ఎంత? చాలా చేస్తాం అందరికి చాలానే. కాబట్టి ఇక్కడ 110 అన్నాడు. ఆ 110లో మొత్తం వరకు చాలానే ఇస్తాం. దేవునికి స్తుతి కలుగుగా. కనుక వీని ఇరువుని కూడా తల్లిదండ్రులు ఇష్టపడ్డారు కాబట్టి అలాగనే దేవుని యొక్క సముఖములో తండ్రి కుమార యొక్క సముఖములో మరి పులిచే పట్టుకొని అయ్యా మీ అమ్మాయి పులిచే పట్టుకొని కొంచెం హావాడి కార్పీట్ కనపడతా. ఓకే కొంచెం ఒకసారి చూడండి అందరికి చూడాలి. అడుగు చూడండి ఒకసారి కావాలి. స్మైల్ కనివేకు Find this wealth in my year. Would they have a see at Anajia? Now, I Very fast. see They have been cheating. Why is it going to you? Later back. I like me there this one. సంరక్షించి నా నమ్మకంగా ముందులని దేవుని ఎదుటలో ఈ సంగమలో ప్రమాణం చేయిస్తారు. Change the long ice. So beautiful.
Because Chilaka Ani, Foreign Finder, Marani, provided Santanium, ఆరోగ్యములను మీకు లోబడి మీకు ప్రేమించి సంరక్షించి నా జీవితకాలంలో నీ ఎడల నమ్మకంగా ముందు దేవుని యొక్క ఈ సంఘటన యొక్క ప్రమాణము చేస్తున్నాను. రైట్ మొదటి చూసి our invite is soon. What? Today, no to buy me. This is what one knows. I got to stick the thing out. People talk about it. Talking to love and better. What we got? Sure, right? And the city, I'm like that. 200. I keep up the minute and the village still a good kind. So, all the money you run my mobile and I give it to our land. So, actually, by you put on సమయము కానివచ్చింది. మరి భారతదేశ సంప్రదాయ ప్రకారంగా మనకి ఖాళీ కూడా ఉంది. మరి క్రైస్తవ సముదాయంగా మహారాజు రాడిలో బయట స్వచ్ఛకున్నారు. అది కూడా బయటలో ఓకే సో I turn up aceptados. I turn up that. Love it. Instead of our name, or Please stand up to the greatest portion of the But it's an answer. Now because I'm true. I hate this anyway. Ikan kalian berjuang secara sunnah, ini namanya bagaimana? Wong ini kampung nang lagi. Ini సంతోష పరిస్థితులుగా వీరి బంధాన్ని దీవించమని, ఈ కార్యక్రమం దీవించమని, కలవరపడకుండా ముందు సిరిస్తూ యేసు నామములో అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. 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 బరకత్ దేవుని ప్రార్థనలో దేవుడు తెలుసుకేయగా ఎందుకు
ఓకే చూడండి చూడండి బ్రో చూడు బ్రో స్మైల్ బ్రో నవ్వాలి మేడం నవ్వట్లా ఇద్దరు ఓకే మూడు ఈ సంఘం యొక్క దాని గురించి బహిరంగంగా తెలియజేస్తున్నా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరి భార్యని ప్రేమిస్తున్నారు ఆమేన్. దేవుడు సర్వపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. రైట్. మన ఆత్మీయ తల్లిదండ్రులను కలిసి వివాహంలో వీరి ఐక్యతను పవిత్రపరిచిన యేసు దేవుడు పవిత్రపరిచి మీరు శరీర ఆత్మ విషయంలో ఆయన సంతోషం పొందుతూ మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమతో జీవించినట్లుగా ఇది గ్రహించుగాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకున్నాం. మన దైవజనులు సహకరించి ప్రార్థన చేస్తారు. నమ్మదగిన వాళ్ళకు ప్రేమ కలిగిన వాళ్ళకు కలిగి ఇది వివాహము ఎన్నో ఘనమైనది భయంకరంగా ఎన్నో సాగుల ద్వారా ఎన్నో రోగరక్షణ స్తోత్రములు ప్రభా.
తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మయుడు నామమున ఈ దేవతలు ఎదుర్కొంటున్నావా దీవిస్తూ శోభను పొందుచు ఆశీర్వదించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందు నెరవేరునుగాక. అనుదిన ఆహారము మాకు దయచేయము, మహిళలు పాపము చేస్తున్నవారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోని దుష్టులను మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నామము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, పూర్ణుని యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి సహవాసము తండ్రి ప్రమాణముల ద్వారా సేవకుల సంక్షేమం తండ్రి కుమారుల సంక్షేమం తండ్రి బంధువులు రక్త సంబంధికులు ఇరు పొరుగువారు స్నేహితులు పరిశుద్ధుల యొక్క సంక్షేమం వీరు కూడా సత్యగలుగుతావా ఈ మొదలుకొని మీరు బ్రతుకు కాలంలో మీరు పరిశుద్ధులుగా వచ్చుగాక మీరు బ్రతుకు కాలంలో కూడా ఆరోగ్యంతో నింపబడుగాక మీరు ఆశీర్వదించబడుగాక మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుగాక ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆధ్యాత్మికంగా మీరు దీవించబడి ఆశీర్వదించబడుగాక ఈ ప్రభువు ఎల్లప్పుడూ సదాకాలం తోడేంటి నమస్కరించి వర్తన చేసి ఆశీర్వదించుగాక. ఆమేన్. 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 God bless you. పోలంపల్లి ప్రశాంత్ కుమార్ రత్న కుమార్ యొక్క కుమారుడు సిలింద్రి పోలంపల్లి భరత్ కుమార్ అలాగే గుంటూరు జిల్లా తెనాలి మండలము గట్టెవర గ్రామ కాపులు పెరిగ రామము మేరీ గ్రేస్ యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి పెరిగ శ్రీల పరిశుద్ధ వివాహములకు సంబంధించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున ప్రభుత్వము వారికి ఇచ్చిన అధికారం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వీళ్ళు వారిని ప్రయాణం చేస్తున్నారు. ఈ వివాహం చేయబడిన ప్లేస్ మిషన్ కన్వెన్షన్ అమరావతిలో గుంటూరు 9/9/2025 దేవుని దీవించుగా. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది
ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర
సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపో
స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం.